గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా రోజులు అయిందండి వీడియో పెట్టి. మ్యాక్సిమం ట్రై చేస్తానండి. వీడియోస్ అన్నీ కొత్త కరెంట్ అఫైర్స్ అన్నీ పెడతానండి. ప్రజెంట్ ఈ మధ్య పేదరికం మీద చాలా కొంత డిస్కషన్స్ జరిగింది, అందుకని ఈ చిన్న టాపిక్ని డిస్కస్ చేద్దాము. సురేష్ టెండూల్కర్ కమిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు గ్రూప్ 2స్లోను అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, క్రింది వాటిలో పేదరికానికి సంబంధించి ప్రభుత్వం వేసిన కమిటీ ఏంటి అనేసి ఇచ్చుంటారండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2011-12 ప్రకారము సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము పేదరికము మన భారతదేశంలో ఎంత శాతం ఉంది? అదొక క్వశ్చను. అదేవిధంగా సురేష్ టెండూల్కర్ కమిటీలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఎటువంటి పద్ధతిని ఉపయోగించింది? లైటింగ్ తగ్గిస్తాను. ఓకే. సెకండ్ వన్ సురేష్ టెండూల్కర్ కమిటీ సూచించిన పేదరిక అధ్యయన పద్ధతిని సమీక్షించేందుకు ఏ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ టాపిక్ మీద మనం ఒకసారి చూద్దాము. సురేష్ టెండూల్కర్ కమిటీ ఇది పేదరికాన్ని అంచనా వేయడానికి 2009లో కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మనం క్యాలరీలు అనే పద్ధతిని ఉపయోగించడం జరిగింది పేదరికాన్ని అంచనా వేయడానికి, ఇప్పుడు 2009కి ముందు. ఆ తర్వాత వీళ్ళు కేంద్ర ప్రభుత్వం సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత పేదరికాన్ని క్యాలరీ పద్ధతి ద్వారా అంచనా వేయడం మంచిదా, లేకపోతే ఇంకేదైనా పద్ధతిని అవలంబించడం మంచిదా అనేసి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తన నివేదికను 2009లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు సూచించిన పద్ధతి ఏంటంటే జీవన వ్యయ సూచి. అంటే క్యాలరీలో ఓన్లీ ఆహారానికి సంబంధించిన మాట మాత్రమే ఉండింది. అంటే ఆహారం మాత్రమే ఉండేది. అంటే ఒక వ్యక్తికి ఎంత ఆహారం అవసరము, ఒక వ్యక్తి తన సంపాదనలో ఎంత ఆహారాన్ని సంపాదించుకోగలుగుతాడు, ఇంత ఆహారం కంటే తక్కువ సంపాదించుకున్న వ్యక్తి పేదరికానికి సంబంధించిన వాడు అనేసి చెప్పడం జరిగింది. అలా కాకుండా వీళ్ళు కొత్తగా జీవన వ్యయ సూచిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాంతోపాటు విద్యా వ్యయము, ఆరోగ్య వ్యయాన్ని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే అటాచ్ చేసి దాన్ని జీవన వ్యయ సూచిగా చెప్పడం జరిగింది. అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్ నుంచి మిక్స్డ్ రీకాల్ పీరియడ్లోకి ఇది ఎంటర్ అవ్వడం జరిగింది ఈ నివేదిక ప్రకారము. అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము 2004-2005లో పేదరికం అనేది భారతదేశంలో 37.2% ఉందండి. అంటే వాళ్ళు 2009లో నివేదిక ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదికలో 2004-05 ప్రకారము భారతదేశం అనేది 37.2% అనేది తన పేదరికాన్ని అనుభవిస్తుందనేసి పేదరికంలో ఉందనేసి చెప్పడం జరిగింది. దీన్ని రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి గ్రామాల్లో పేదరికం ఎంత శాతము, పట్టణాల్లో పేదరికం ఎంత శాతం అండి. గ్రామాల్లో అయితే 41.8%, పట్టణాల్లో 25.7%. ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారండి, నెంబరింగ్ క్వశ్చన్స్, అందుకని ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తలసరి వినియోగం అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో సంపాదించే రోజువారీ సగటు వినియోగాన్ని తలసరి వినియోగం అంటారు. అంటే సగటు అంటే అతను మొత్తం సంపాదించిన దాన్ని బై డేస్తో అతను మొత్తం సంపాదించి వినియోగించుకున్న, అంటే వ్యయాన్ని వినియోగిస్తాడు. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించాం అనుకోండి, దానిలో 70 రూపాయలు వినియోగించుకొని ఉంటాడు. సంవత్సరంలో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, సంవత్సరంలో 100 రూపాయలు సంపాదించాడు, అందులో 70 రూపాయలు మాత్రమే అతను ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టుంటాడు. అంటే రోజుకి ఎంత ఖర్చు పెట్టుంటాడు? 70/365 రోజులు లేదా 66 రోజులు. అలా క్యాలిక్యులేట్ చేసి దాన్ని తలసరి వినియోగం అంటారు. అది పట్టణాల్లో 578.80 అదేవిధంగా గ్రామాల్లో అయితే 446.68.
సురేష్ టెండూల్కర్ కమిటీ సూచించిన పేదరికాన్ని అధ్యయనం చేయడానికి అంటే సమీక్షించేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేసిందండి, రంగరాజన్ కమిటీ. ఈ రంగరాజన్ కమిటీ ఏం చెప్పిందంటే ప్రతి 10 మందిలో 3 పేదవాళ్ళు మన భారతదేశంలో ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా సురేష్ టెండూల్కర్ కమిటీ నిర్ణయించిన పట్టణ రోజువారీ వినియోగ వ్యయాన్ని 33 రూపాయల నుండి 47 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే రోజువారీ వినియోగ వ్యయం అంటే వాళ్ళు సంపాదించిన వాటిల్లో ఒక రోజులో ఖర్చు పెట్టే డబ్బులు ఎంతంటే పట్టణాల్లో అయితే 33 రూపాయలు, దాన్ని రంగరాజన్ కమిటీ ఎంతకు పెంచిందంటే 47 రూపాయలకు. గ్రామాల్లో రోజువారీ వినియోగ వ్యయము 27 రూపాయలు ఉండింది. దేని ప్రకారము? సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము. దాన్ని రంగరాజన్ కమిటీ ఎంతకు పెంచిందంటే 32. సారీ అండి, సచిన్ కాదండి, సురేష్ టెండూల్కర్. నేను మీకు చెప్దాం అనుకున్నాను. అంటే టెండూల్కర్ అనగానే చాలామంది పేదరికాన్ని నిర్ణయించడానికి వేసిన మా కమిటీ కింద వాటిలో గుర్తించానండి. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సురేష్ టెండూల్కర్, లేదా మీకు గుర్తు లేదంటే సచిన్ టెండూల్కర్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్దాం అనుకున్నాను. అలా అనుకొని మైండ్లో జస్ట్ అలా ఇంతకుముందు అలా చెప్పడం జరిగింది. సురేష్ టెండూల్కర్ గ్రామీణ రోజువారీ వినియోగ వ్యయం ఎంత ఉండిందంటే 27 రూపాయలు ఉండింది. ఏ కమిటీ ప్రకారము? సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము. కానీ రంగరాజను దాన్ని ఎంతకు పెంచారంటే 32 రూపాయలకు రంగరాజన్ కమిటీ అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో పేదరిక జనాభా శాతం ఎంత ఉండిందంటే 2011-12 ప్రకారము సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము క్యాలిక్యులేట్ చేస్తే 21.9% ఉండిందండి. ఎంత అంటే ఇలా 33 రూపీసు 27 రూపీస్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 21.9%కి ఉండడం జరిగింది. ఏ కమిటీ ప్రకారం? సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము. అదేవిధంగా రంగరాజన్ కమిటీ ప్రకారం అయితే 29.5% ఇంక్రీజ్ అయింది కదా. ఎందుకంటే ఇక్కడ రోజువారీ వినియోగ వ్యయాన్ని గ్రామాల పట్టణాల్లో 33 రూపాయల నుంచి 47 రూపాయలకు, 27 రూపాయల నుంచి 32 రూపాయలు పెంచడం వల్ల రంగరాజన్ కమిటీ ప్రకారము భారతదేశ పేదరిక జనాభా శాతం కూడా 29.5% పెరగడం జరిగింది. సురేష్ టెండూల్కర్ కంటే ఒక 8% అనేది పెరగడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. మేబీ ఈ గ్రూప్ 2లో అడిగే ఛాన్సెస్ ఉంది. గ్రూప్ 1లో థియరీగా అడగచ్చు, అదేవిధంగా గ్రూప్ 2లో మీకు బిట్స్ పడే ఛాన్సెస్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ బిట్ అనేది ప్రీవియస్ బిట్, లేదా ఈ బిట్ నుంచి అడగచ్చు. ఇది శాతం అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.